నా పేరు పవన్. మాది చిత్తూరు డిస్టిక్ పలమనేర్ మొరం విలేజు. చిన్నప్పటి నుండి నాకు ఒక సైన్స్ పట్ల ఇలా ఇన్నోవేషన్ పట్ల చాలా ఇంట్రెస్ట్తో ఇప్పటికి 30 ఇన్నోవేషన్స్ చేశాను. సో మెనీ రివార్డ్స్, సో మెనీ అవార్డ్స్. నేను మా నాన్న రోజు బావి దగ్గరికి వెళ్ళి, నేను కూడా ఒక రైతు ఫ్యామిలీ వచ్చిన అబ్బాయిని. మా నాన్న రోజు 12 గంటలకు వెళ్ళి మోటార్ ఆన్ చేసేవాడు నైట్లు. ఆ టైంలో మా పక్కూర్లో పాము కొరికి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ చనిపోతే మా నాన్నకు కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు కదా అనేసి ఒక మిస్ కాల్ ఇస్తే మోటార్ అనే సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశాను. అది విత్ ఇన్ వరల్డ్, అంటే మన ప్రపంచంలో ఎక్కడైనా కూర్చొని మా పొలం దగ్గర ఉండే మోటార్ ఆన్ ఆఫ్ చేసే టెక్నాలజీని తీసుకొని వచ్చాను. ఆ టెక్నాలజీకి గాను నాకు అబ్దుల్ కలాం గారు అప్పట్లో ప్రశంసా పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నేను ఇంకా ఏదో చేయాలి, దేశానికి ఏదో చేయాలనేసి అలా నాకున్న ప్రాబ్లమ్స్, ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క సొల్యూషన్ అలా చేస్తూనే వస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా చూస్తే రీసెంట్గా మామూలుగా లేడీస్ లాకెట్ ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. ఆ లాకెట్ ఎలా పనిచేస్తుందంటే, ఏదైనా వాళ్ళకి ఒక క్యాబ్లో కావచ్చు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ బయట వర్క్స్కి వెళ్తున్నారు, అలా వెళ్ళినప్పుడు ఏదైనా క్యాబ్స్లో కావచ్చు, ఎక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక సెక్యూరిటీ కోసం ఒక వాచ్ లాగా రెడీ చేశాను. దాన్ని 3 సెకండ్స్ ఇలా ప్రెస్ చేసామంటే ఇమీడియట్లీ అది వాళ్ళ అమ్మకి, నాన్నకి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను అమ్మాయి ప్రాబ్లంలో ఉందని చెప్తుంది. అంతేకాకుండా ఆ 5 సెకండ్స్ తర్వాత ఒక మెసేజ్ వెళ్తుంది. ఆ మెసేజ్ పైన క్లిక్ చేసిందంటే అమ్మాయి ఎక్కడుంది రూట్ మ్యాప్లో వస్తుంది. ఆ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. దానికి చెన్నై ఐఐటి వాళ్ళు కూడా నాకు ఒక గ్రాంట్ 7.5 lakhs గ్రాంట్ కూడా రావడం జరిగింది. ఇలా అంటే ఒక్కొక్క ప్రాబ్లం, అంటే సొసైటీలో ఏ ప్రాబ్లం చూసినా ఆ ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ అలా తీసుకొని వచ్చాను. దాంతో రీసెంట్గా ఒకటి మామూలుగా హెల్త్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేశాను. దాంతో అయితే చాలామందికి అది యూస్ఫుల్గా ఉంది. మామూలుగా మనం చూసినట్లయితే మనం ఇప్పుడు మన అవ్వ కావచ్చు, మన ఓల్డేజ్ పీపుల్స్ అంతా ఒక రూమ్లో ఉంటారు, మనం ఒక రూమ్లో ఉంటాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది బయట దేశంలో ఉన్నారు, వాళ్ళ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అలాంటి వాళ్ళ కోసం ఒక గాడ్జెట్ రెడీ చేశాను. అది ఎలా పనిచేస్తుందంటే, వాళ్ళ కార్ట్కి దాన్ని మనం ఫిట్ చేసామంటే ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు దానిపైన తట్టడమో లేకుంటే కొట్టడమో చేస్తే ఇమ్మీడియట్లీ అది వాళ్ళ అబ్బాయికి కాల్ చేసి చెప్తుంది మీ అమ్మ ప్రాబ్లంలో ఉందని. అంటే వాళ్ళ కూతురికి ఫోన్ చేసి చెప్తుంది మీ నాన్నకి ప్రాబ్లంలో ఉంది. అంతేకాకుండా నలుగురికి ఫోన్ చేసిన తర్వాత అదే లోకల్ అంబులెన్స్కి ఫోన్ చేసే విధంగా దాంట్లో ప్రోగ్రామింగ్ అనేది ఇంప్లిమెంట్ చేశాను. అది చాలామందికి యూస్ఫుల్గా ఉందనేసి నాకు రూరల్ ఇన్నోవేషన్ తరపున స్టార్ట్అప్ ఇండియాలో నాకు దాంట్లో రివార్డ్ కూడా రావడం జరిగింది. అంటే నావన్నీ ఇలాంటి రూరల్ ఇన్నోవేషన్, ఇలా చిన్న చిన్న ఇన్నోవేషన్స్, అంటే నా చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని దానికి ఇలా చేస్తూ వచ్చాను. నేను కాకపోతే పెద్దగా చదువుకోలేదు, కాకపోతే అమెరికన్ యూనివర్సిటీ, బర్క్లీ యూనివర్సిటీ నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడము, నాకు మన మేడం గారు ఇక్కడికి నాకు తీసుకొని వచ్చి ఇక్కడ పరిచయం చేశారు. చాలా ఐఎమ్ సో హ్యాపీ సార్. అంటే బెంగళూరులో వచ్చి ఇంత ప్రోగ్రాంలో ఇలాంటి ప్లేస్లో నాకు ఒక ప్లాట్ఫామ్ దొరకడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఏదో సాధిస్తాను, ఇంకా ఇక్కడ స్టూడెంట్స్ అంతా చూసిన తర్వాత ఇంకా ఏదో చేయాలి అని ఒక తపనతో ఇంకా చేస్తున్నాను సార్. ఇంకా సో దీని అంతటికీ వెనక మోటివేషన్ ఏముంది సార్? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్, అలాగే మీకు మెంటరింగ్ ఎవరు చేస్తారు? మీరు కూడా ఛాలెంజెస్ ఎదురవుతాయి, ఎక్కడో చోట బ్లాక్ అవుతారు. అవునండి సార్. మీ సపోర్టింగ్ సిస్టమ్ ఎట్లా సార్? యాక్చువల్లీ నాకు మామూలుగా నేను అబ్దుల్ కలాం గారిని ఫాలో అప్ అవుతూ ఉంటాను సార్, ఎక్కువగా అబ్దుల్ కలాం గారిని. కాకపోతే నాకేమంటే నాకు నేనే ఇన్స్పైర్ సార్. ఏదైనా ఒక ప్రాబ్లమ్ని చేస్తూ ఉంటే 1 time ఫెయిల్యూర్ అవుతుంది, 10 times ఫెయిల్యూర్ అవుతుంది, 1000 times ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా దాన్ని ఇంకొకసారి చేసేద్దాము అనేసి మళ్ళీ తీసుకుంటాను. అదేదో ఒక వేలోపై సక్సెస్ అయిపోతుంది. అలా ఆ సక్సెస్తోనే ఇప్పటి వరకు నా లైఫ్లో జర్నీ చేస్తున్నాను. కాకపోతే నా లైఫ్లో ఫస్ట్ ఒక ఇన్నోవేషన్ చేసి ఇది బాగుంది, దీన్ని తీసుకెళ్ళి ఎవరికైనా చూపిస్తే కూడా చూసేవాళ్ళు కాదు సార్. అలా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఫస్ట్ నేను సెల్ ఫోన్తో మోటార్ అయితే తయారు చేసినప్పుడు అది ఎవరికి ఫిట్ చేసి నేను దాన్ని ప్రయోగం చేయాలి. మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా నాన్న నువ్వు ఎక్కడి నుంచినా మోటార్ ఆన్ చేయొచ్చు ఇలాంటిది చేశానంటే మా నాన్న ఒప్పుకోలేదు. నా మోటార్ కాల్ చేస్తారు వద్దురా అన్నాడు. అంటే అలాంటి స్టేజ్ నుంచి వచ్చిన అబ్బాయిని నేను. కాకపోతే ఈరోజు ఓకే వెల్ఫిట్ అన్నీ చేస్తున్నాను. ఇప్పటికి ఒక 2000 మంది రైతులకి ఇది ఇచ్చాను. అంతేకాకుండా రీసెంట్గా ఊజినాసన్ సిస్టమ్ అని ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. మామూలుగా మన పట్టుపురుగు రైతులు చూసినట్లయితే చాలా వరకు ఒక చిన్న పెద్ద ఈగిలాగా ఉంటుంది. అది లోపలికి వచ్చిందంటే ఇక్కడ మొత్తం దీన్ని మొత్తం నాశనం చేస్తుంటారు సార్. దానికోసమని ఊజినాసన్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశాను. అది సెంట్రల్ గవర్నమెంట్ చూసి ఒక 2 crores దానికి నాకు ప్రాజెక్ట్ కూడా ఇచ్చారు. దాని సోలార్లో సబ్సిడీ స్కీమ్లో అది కూడా పెడుతున్నాను. నెక్స్ట్ సోలార్ బైక్ అవుట్ చేశాను సార్. మామూలుగా ఈ మధ్యకాలంలో చూసినట్లయితే మనం బైక్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయాలి, అంతేకాకుండా పొల్యూషన్ ఎక్కువ పెరుగుతుందని ఒక సోలార్ బైక్ కూడా ఇంప్లిమెంట్ చేశాను. మనం ఒక రోజుకి 25 నుంచి 50 kilometers వరకు నో డీజిల్, నో ఛార్జ్, నో పెట్రోల్, ఆ విధంగా ఒక బైక్ ఒకటి ఇంప్లిమెంట్ చేశాను. సో కంగ్రాచులేషన్స్ సార్, మీరు ఇన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి ఎంతో మంది స్టార్టప్స్ ఎన్నో ఫెయిల్యూర్స్ చూస్తున్నారు. కొంతమంది వాటిని వదిలేసేసి నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు. మినిమం రిసోర్సెస్తో మీకున్న మినిమం ఎకో సిస్టంలో వీటన్నిటిని సాధించిన తర్వాత
స్టార్టప్స్కి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంది, అందరూ స్టార్ట్ చేస్తున్నారు కానీ సక్సెస్ అవ్వలేకపోతారు. అవును సార్. సో వాళ్ళకి మీరేం మెసేజ్? సార్ మామూలుగా స్టార్టప్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే మామూలుగా స్టార్టప్కి బయట ఉన్నప్పుడు దీనిపైన పెద్దగా వాళ్ళు డ్రీమ్స్ అనేది చాలా పెద్దగా వేసుకునేస్తారు సార్. అంటే ఒక గ్రాఫ్ అనేది ఇలా ఇలా అలా పైకి వేసుకునేస్తారు. కానీ ఇన్నర్ సైడ్ వచ్చిన తర్వాత ఆ గ్రాఫ్ అనేది పైకి వెళ్ళదు, అలా కిందకే ఉంటుంది. అలా కిందకున్నప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు డిసప్పాయింట్ పెరిగిపోతుంది. నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అనేసి మధ్యలోనే వదిలేసి ఇంకో దానికి వెళ్ళిపోతున్నారు. అలా కాదు సార్, 100% మన ఇండియాలో ఉండే వాళ్ళకి చాలామందికి మంచి నాలెడ్జ్ ఉంది సార్. నేను కూడా చెప్తున్నాను కదా, ఎందుకంటే నేను కూడా ఒక విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళని. మళ్ళీ మనం ట్రై చేసామంటే కంపల్సరీగా లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. అంతేకాకుండా వాళ్ళ సక్సెస్తో పాటు 10 మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. సరే ఈ కాలంలో చూసినట్లయితే ప్రతి ఒక్క అంటే అందరు స్టూడెంట్స్ కూడా చాలామంది ఏదో ఒక జాబ్ తీసుకుందామా, నాకు ఇంకొకరిని కంపేర్ చేసుకుంటాను సార్. అంటే వాళ్ళ ఊర్లో ఎవరో ఒకరు ₹1,00,000 శాలరీ తీసుకుంటాడు, నాకు ₹1,20,000 శాలరీ వస్తే చాలు అనుకొని వాళ్ళు ఫిక్స్ చేసుకునేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. 100% వాళ్ళకి ఇంకా చాలా ఐడియాస్ ఉంటాయి, వాటిని కొంచెం బయట పెట్టి మనం జాబ్కి ఎందుకు వెళ్ళాలి, మనం ఎందుకు జాబ్ ఇవ్వకూడదు అని ఒక 2 నిమిషాలు ఆలోచించారంటే ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ అవుతారు సార్, నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్సైట్ఫుల్ థ్యాంక్ యూ సార్, ఇన్స్పిరేషనల్ మెసేజ్. థ్యాంక్ యూ సార్. And also congratulations for the achievements till now. Thank you, sir. ITTV wishing you for the greater heights Thank you, sir. in coming near future. Thank you very much. Thank you, sir.